మాస్ మహారాజా రవితేజ ఈగల్ మూవీ 3 days వరల్డ్ వైడ్ షేర్ ఎంత, గ్రాస్ ఎంత, సమరసింహారెడ్డి రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ రిలీజ్ చేశారు. ఏ డేట్న వస్తుంది, మళ్ళీ ట్రెండ్ క్రియేట్ చేశానా సమరసింహారెడ్డి రిలీజ్లో కూడా. కూతుర్ని నమ్మి పరువు పోగొట్టుకున్న రజనీకాంత్ అని కామెంట్లు వినపడుతున్నాయి. మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈగల్ మూవీ 3 days వరల్డ్ వైడ్ షేర్ 12,50,00,000 వచ్చింది. 23 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది. మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 4,05,00,000 దాకా షేర్ రాబట్టింది. రెండో రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 3,02,00,000 దాకా షేర్ రాబట్టింది. మూడో రోజు సండే రోజు 3,10,00,000 షేర్ రాబట్టింది. ఇక కర్ణాటక రోర్ ఆఫ్ ఇండియా 3 days గాను 1,10,00,000 షేర్ రాబట్టింది. ఓవర్సీస్ మొత్తం మీద 3 days గాను 1,20,00,000 షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా ఈగల్ మూవీ 3 days 12,50,00,000 షేర్ రాబట్టింది. 23 కోట్ల పైన గ్రాస్ రాబట్టింది. ఈ మూవీ 21 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ లాక్ అయింది. ఇక జస్ట్ 8,50,00,000 వసూలు చేస్తే ఈ సినిమా బ్లాక్ బాస్టర్, క్లీన్ బ్లాక్ బాస్టర్గా నిలిచే అవకాశం ఉంది. మొదటి రోజు ఈగల్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కానీ 3 days బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. రవితేజ యాక్టింగ్ అని మాస్ను బాగా ఆకట్టుకుంది. కొన్ని యాక్షన్ సీన్స్ రిపీటెడ్గా అభిమానులు చూస్తున్నారు కాబట్టే 3 days మాత్రం బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. నందమూరి బాలకృష్ణ సమరసింహారెడ్డి రిలీజ్ చేస్తున్నారంటేనే నందమూరి ఫ్యాన్స్లో ఒక వైబ్రేషన్ మొదలవుతుంది. 1999లో ఈ సినిమా రిలీజ్ అయ్యి అప్పట్లో ఆల్ టైమ్ సౌత్ ఇండియన్ రికార్డులన్నిటిని బెండ్ తీసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది సమరసింహారెడ్డి. ఈ మూవీ అయితే అప్పట్లో మామూలు సంచలనం కాదు. ఇప్పుడున్న ఎంతోమంది ఎమ్మెల్యేలు కానీ సీఎంలు కానీ అప్పట్లో ఈ మూవీ కోసం ఏగబడి చూసిన వాళ్ళే. అప్పట్లో ఒక చరిత్ర సృష్టించింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. శివ ముందు శివ తర్వాత సమరసింహారెడ్డి ముందు సమరసింహారెడ్డి అనే తర్వాత అలాంటి ట్రెండ్ క్రియేట్ చేసింది. ఫ్యాక్షన్ సినిమా అంటే మనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ గుర్తొచ్చేది సమరసింహారెడ్డి. అలాంటి బలమైన పునాది చేసింది. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు ఫ్యాక్షన్ సినిమాలు వచ్చినాయి, కానీ వాటన్నిటికీ మూల కారణం సమరసింహారెడ్డి. ఈ సినిమా మళ్ళీ రిలీజ్లో కూడా కొత్త ట్రెండ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. సాంగ్స్ కోసమే ప్రతి హీరో అభిమాని థియేటర్కి వచ్చి చూసే అవకాశం ఉంది. ఒక బలమైన ఫ్యామిలీ స్టోరీ, బలమైన అన్న చెల్లెలి సెంటిమెంట్ స్టోరీ, రాయలసీమ ఫ్యాక్షన్ జోడించి తీస్తే కరెక్ట్ సాంగ్స్ పడితే ఇదిరా బొమ్మ. మార్చి 2వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో సమరసింహారెడ్డి. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ అనేది సౌత్లో ఏ రేంజ్లో ఉంటుందో మనం చెప్పక్కర్లేదు, కానీ కామెంట్లు అయితే భారీగా వినపడుతున్నాయి. కూతుర్ని నమ్మి మోసపోయిన రజనీకాంత్ లాస్ట్ మూవీ జైలర్ మూవీ వరల్డ్ వైడ్గా 600 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఒక ప్రభంజనంలా ఆడింది. అలాంటి సినిమా తర్వాత రజనీకాంత్ మూవీ వస్తుందంటే లాల్ సలాం దాంట్లో గెస్ట్ రోల్ అయినా కానీ రజనీకాంత్ ½ an hour క్యారెక్టర్ ఉన్నా కానీ కనీసం రజనీకాంత్ ఫ్యాన్స్ అయినా థియేటర్కి వచ్చి చూడాలి కదా. కనీసం ప్రేక్షకుల్లో కూడా రజనీకాంత్ సినిమా వస్తుందన్న క్యూరియాసిటీ అన్న ఉండాలి కదా. ఏది లేదు. కనీసం రజనీకాంత్ ½ an hour ఉన్నాడా, 10 నిమిషాలు ఉన్నాడా, ఏదన్నా ఉండండి, థియేటర్కి వచ్చే ప్రేక్షకుడే కరువైపోయిండు. 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే లాల్ సలాం రిలీజ్ రోజు అయితే ప్రేక్షకులు రాక షోలన్నీ క్యాన్సిల్ చేసారు. ఎక్కడైనా లాల్ సలాం షో ఆడుతున్నా కానీ డెఫిసిట్ పడ్డాయంట. దారుణం. 0 షేర్ వచ్చింది. ఫస్ట్ టైం రజనీకాంత్ కెరీర్లోనే తెలుగు రాష్ట్రాల్లో 0 షేర్ అంటే లాల్ సలాం. కూతుర్ని నమ్మి దారుణంగా మోసపోయిన రజనీకాంత్ అని కామెంట్లు వినపడుతున్నాయి.